ఒకసారి ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చి ఇలా అడిగాడు, అన్నా మా గ్రూప్లో అందరికీ జాబ్ వచ్చేసింది, అందరికీ జాబులు వచ్చేసే, నాకు మాత్రం ఇంకా జాబ్ రాలేదన్నా, మా ఇంట్లో వాళ్ళంతా టెన్షన్ పడిపోతున్నారు, ఇంకా నాకు జాబ్ రాదు, ఇంకా నాకు పెళ్ళి అవ్వదు అని నా దగ్గరికి వచ్చి అడిగాడు అనమాట. అయితే ఆ సహోదరుడు అది అడిగిన తర్వాత నాకు వెంటనే పరిశుద్ధాత్ముడు నాకు జ్ఞాపకం చేసినటువంటి వచనం ఏంటిదంటే యెషయా గ్రంథము 40:31. ఇక్కడ ఏమని ఉంటుంది? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారంట. ఏ బలము అంటే మనము ఎంత దేవుడి కొరకైతే ఎదురు చూస్తూ ఉంటామో, ఎంత అంటే ఇక్కడ చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఇక్కడ ఈ సహోదరుడు అడిగిన ప్రశ్న ఏంటి? ఉద్యోగం కొరకు ఎదురు చూచువారు అని అనలా. ఏమన్నాడు అక్కడ? దేవుని కొరకు ఎదురు చూచువారు. ఎవరి కొరకు ఎదురు చూసేవారు? ఈ కాలంలో ఉద్యోగం కొరకు ఎదురు చూస్తారు, పెళ్లి కొరకు ఎదురు చూస్తారు, అవునా? మంచి కారు కొరకు ఎదురు చూస్తారు, మంచి భార్య రావాలని ఎదురు చూస్తారు, మంచి ఇల్లు కట్టుకోవాలని ఎదురు చూస్తారు, మంచి బిజినెస్ చేయాలని ఎదురు చూస్తారు, మరి అన్నిటి గురించి ఎదురు చూస్తారు. కానీ యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఎవరైనా ఉన్నారా? అన్ని అంటే యహలోకమైన సంగతులు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, అది ఉంటే బాగుంది, ఎవరైనా నాకు నా దేవుడు కావాలి అని అనుకుంటారా? హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న నీవు ఈ రోజు నుంచి యెహోవాను ఆశగా ఎదురు చూచుదువుగాక. చూడండి, అంటే మనకి యహలోకమైన వాటి మీద మనకి మనసు ఉంటుంది, కానీ అది కావాలి ఇది కావాలని మనసు ఉంటుంది, కానీ ఎవరికైనా దేవుడి మీద మనసు ఉంటుందా? హలో, మిమ్మల్ని అందరు ఎగ్జామ్ రాసినట్టు కింద చూస్తున్నారు. ఫోన్ల మీద ఉన్నంత ప్రేమ యెహోవా మీద ఉంటుందా? అవునా? ఉద్యోగం మీద ఉన్నంత శ్రద్ధ దేవుడిని వెతుకుదామని ఉంటుందా ఎవరికన్నా? కారు మీద ఉన్న శ్రద్ధ దేవుడిని వెతుకుదామని ఎవరికైనా ఉంటుందా? ఇల్లు ఎతుకుదామనే శ్రద్ధ యెహోవాని ఎతకాలని ఎవరికైనా ఉంటుందా? హల్లెలూయా. వారికి చూడండి, ఎవరైతే దోస్ హూ సీక్ గాడ్ డెలిజెంట్లీ, హల్లెలూయా, దే విల్ రిసీవ్ న్యూ స్ట్రెంగ్త్. పక్కన వారికి నూతన శక్తి. ఉద్యోగం కొరుకుతున్నా కదా, నాకు నూతన శక్తి. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తున్నావో, నీకు కావలసిన విషయాలు కూడా, వాటి గురించి కూడా ఎదురు చూడొచ్చు. హల్లెలూయా. ఎందుకని? దేవుడు ఎవరు? నీ తండ్రి. దేవుడు ఎవరు? మనకు దేవుడు ఏమవుతారు? తండ్రి. హల్లెలూయా. అంటే నువ్వు ఎవరు వెతుకుతున్నావు? తండ్రిని వెతుకుతున్నావు. అంటే ఇప్పుడు తండ్రిని ఎందుకు వెతుకుతున్నావు? నీకు పలానా అవసరం ఉంది కాబట్టి తండ్రిని వెతుకుతున్నావు, అవునా కాదు? సరే, ఆ సహోదరుడు ఏం వెతుకుతున్నాడు? ఉద్యోగం వెతుకుతున్నాడు, అవునా? ఇప్పుడు ఉద్యోగం వెతుకుతున్నాడు కాబట్టి దేవుడు అంటాడు, నువ్వు నన్ను ఎతుకురా, నీకు అన్నీ వచ్చేస్తాయి, నువ్వు నన్ను ఎతుకు చాలు, ఉద్యోగం వద్దు అంటాడా దేవుడు? అనడు. ఏమంటాడు తెలుసా? నీవు నన్ను వెతుకుతున్నావు కాబట్టి నీకేం కావాలో నన్ను అడుగు, నేను నీకు ఇస్తా. హల్లెలూయా. దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్. See, the nature of God is a comforter. The nature of God is love. హల్లెలూయా. కానీ దేవుడు ప్రేమ స్వరూపి, కరుణామయుడు, అన్ని దయామయుడు అని అన్ని పక్కన పెట్టి దేవుడు నాశనం చేసేస్తాడు, దేవుడు అది చేసేస్తాడు, ఇది చేసేస్తాడు. ఎవరు బాబు? నాశనం చేసేవాడు ఎప్పుడు నాశనం చేసేవాడు, పక్కన ఎప్పుడూ నాశనం చేసేవాడు. నువ్వు ఆ దొంగ చూపు చూసేవట్లా, అప్పుడే వేసేవాడు. అవునా కాదా? అంటే కృపామయుడు అంటే నువ్వెన్ని చేస్తున్నా ఆయన తగ్గించుకొని ఎందుకున్నాడు తెలుసా? ఒకరోజు నువ్వు మారతావని. ఆ రోజు గోతులోకి వెళ్ళే రోజు కాకుండా నీకు త్వరగా శీఘ్రముగా వచ్చును గాక. ఈ రోజు రాత్రి నువ్వు మారుదువు గాక. ఈ రోజు నువ్వు యెహోవాని గోజాడుదువు గాక. ఈ రోజు నువ్వు యెహోవాని, నీ దేవుని వెతుకుదువు గాక. నన్ను వెతుకు వారికి నేను కనపడుదును. ఎంతమంది ఈ కాలంలో దేవుణ్ణి వెతుకుతున్నారు? ఎంతమంది ఈ కాలంలో దేవుణ్ణి, బంగారం పోతే ఎలా వెతుకుతాం అలా ఎంతమంది వెతుకుతున్నారు దేవుణ్ణి? హల్లెలూయా. బంగారం మీద ఉన్నంత ప్రేమ దేవుడి మీద లేదు, బిజినెస్ మీద ఉన్నంత ప్రేమ దేవుడి మీద లేదు, భార్య మీద ఉన్నంత ప్రేమ దేవుడి మీద లేదు, భర్త మీద ఉన్నంత ప్రేమ దేవుడి మీద లేదు, ఫోన్ మీద ఉన్నంత ప్రేమ దేవుడి మీద లేదు. హల్లెలూయా. బ్యాంక్ బ్యాలెన్స్ మీద ఉన్నంత ప్రేమ దేవుడి మీద లేదు. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచు వారికి నూతన బలం పొందుకుంటారు. పక్కన పడండి. ఆయన కొరకు ఎదురు చూడు, ఆయన నీకు బలం ఇస్తాడు. ఏ బలము? పక్కన పాత బలం ఇవ్వడు, నిన్నటి బలం ఇవ్వడు, నిన్నటి శక్తి ఇవ్వడు. ఈరోజు ఫ్రెష్ పవర్.
అందులో నూతన బలము అనండి. ఎంతమందికి సంసోను తెలుసు బైబిల్లో? అవునా? ఇప్పుడు ఈ సంసోను ఏం చేశాడు? చాలామందిని చూడండి, ఒక దవడ, గాడిద దవడతో ఏం చేస్తాడు? చంపేస్తాడు, అందరినీ చంపేస్తాడు. అంటే అంత శక్తి కలవాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ శక్తి రాజ్యము అంటే చూడండి, ఆ శక్తి దెలీలాకి తన శక్తిని అంత ఇచ్చేసినప్పుడు ఆ శక్తి అంత పోయింది. ఇంకా సంసోనికి బలం లేదు అనుకొని అందరూ ఎక్కిరించారు. హల్లెలూయా. అప్పుడు అందరూ అనుకున్నట్టుగానే సంసోను కూడా పాపంలో పడిపోయలేదా? పాపంలో పడిపోయిన తర్వాత ఎప్పుడైతే పాపంలో పడిపోయాడో ఇతను తీసుకెళ్ళి ఏం చేశారు? కట్టేశారు. ఎప్పుడైతే కట్టేశారో, హల్లెలూయా, అయ్యా నేను తప్పు చేసిన, నన్ను క్షమించు ప్రభువా. సంసోను అంటున్నాడంట. సంసోను ఈ విధంగా ప్రార్థన చేశాడు, అయ్యా నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా. ఇదిగో ఈరోజు నీ నూతన బలము నాకు దయచే ప్రభువా. హల్లెలూయా. అప్పుడు దేవుడు, అరే నువ్వు నక్కలను చంపావు కదా, సింహాలు చంపావు కదా, అదే బలం ఇస్తా అన్నాడా? ఏమన్నాడు? ఇప్పుడు ఇక్కడ సంసోను ఎవరి మీద ఆధారపడుతున్నాడు? ఎవరిని చూస్తున్నాడు? ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు? సంసోను బలం కొరకు ఎదురు చూస్తున్నాడా? దేవుడి బలం కొరకు ఎదురు చూస్తున్నాడా? హల్లెలూయా. ఒక్కసారి ఎప్పుడైతే ప్రభువా నాకు నీ బలము కావాలయ్యా, నీ బలంతో నన్ను నింపు అని అన్నాడో, హల్లెలూయా, పునాదులను పడగొట్టే శక్తి ఇచ్చాడు. అంటే 100 బుల్డోజర్ల శక్తి, నూతనమైన బలము సంసోను మీదకి వచ్చింది. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. చూడండి, మన మీద ఇల్లు పడేయాలంటే ఒక బుల్డోజర్ తీసుకురావాలి, అవునా కాదా? ఇక్కడ సంసోనికి బుల్డోజర్తో పనిలే, క్రెయిన్తో పనిలే. హల్లెలూయా. ఒక్కసారి యెహోవా బలము నా మీద నూతనముగా వచ్చింది. హల్లెలూయా. 1 2 బూమ్, కొలాప్స్డ్. అందరండి, ఇది నూతన బలం అంటే. యెహోవా కొరకు ఎదురు చూస్తే ఇది నీకు జరుగుతుంది. పక్కన దేవుడి కొరకు ఎదురు చూస్తే నీకు ఇది జరుగుతుంది. దేవుడి కొరకు ఆశగా ఎదురు చూస్తే నీకు నూతన బలం ఇస్తాడంట. హల్లెలూయా. అందరండి, నేను ఈరోజు నూతన బలం పొందుకుంటాను. అప్పుడు నేను ఆ సహోదరుడికి చెప్పాను, తమ్ముడు, బ్రదర్, కంగారు పడద్దు. వాళ్ళకు వచ్చిందేమో. సరే, మీకు ఇలా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక పిచ్చుక, ఒక గెద్ద ఉందంట. ఏమున్నాయంట? ఒక పిచ్చుక, ఒక గెద్ద. పిచ్చుక అంటుందంట వాళ్ళ మమ్మీతో, చూడు మమ్మీ, ఆ గెద్ద చూడు, గెద్ద పిల్లలు చూడు, చిన్నగానే ఉన్నాయి, కానీ నువ్వైతే వాళ్ళ మమ్మీ ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు, నువ్వైతే మమ్మల్ని రోజు తిప్పుతున్నావు, రోజు ఎలా తినాలి, ఎలా భోంచేయాలి, ఎలా మనకు కావాల్సిన ఆహారం మనం కూర్చుకోవాలి అని నువ్వు నేర్పిస్తున్నావు. నువ్వు మంచి మమ్మీవి. కానీ ఆ గెద్ద చూసావా, అలాగే కూర్చుంది, ఏమి తన పిల్లలకి ఏమీ ఇవ్వట్లేదు. అంటే ఈ సహోదరుడు కూడా వాళ్ళకు ఉద్యోగం వచ్చింది, వీళ్ళకు ఉద్యోగం వచ్చింది, కానీ నాకు ఉద్యోగం వచ్చింది అని అనుకోవట్లా, నాకు ఉద్యోగం లేదు అనుకుంటున్నాడు. కానీ అయితే ఆ పిచ్చి కూడా అంటుందంట, అవును బేటా, కరెక్టే, మనం ఎంత శక్తిమంతులు తెలుసా అని పిచ్చికంటుందంట ఆ పిల్లలతో. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ గెద్ద చూస్తూ ఏం చేసింది? ఆ పిల్లలను తోసేసిందంట. పిల్లలు మళ్ళీ పిచ్చుకు పిల్లలు పరిగెత్తుకుని వచ్చి, మమ్మీ నువ్వు ఎంత గ్రేటో, నువ్వు ఎంత మంచిదానివో చూసావా, ఆ గెద్ద ఆ పిల్లల్ని తోసేసింది, నువ్వైతే మమ్మల్ని ఎంతగా మంచిగా ప్రేమిస్తున్నావు, వా మమ్మీ అని రోజు ఆ చిక్కు అని అవి తింటున్నాయి అంట. ఏంటి? గింజలు, దొరికిన గింజలు ఇక్కడెక్కడ ఎత్తుకుంటున్నాయంట, దొరికింది అంటే ఇంటికి తీసుకొచ్చి కూర్చుంటున్నాయంట. ఇప్పుడు గెద్ద పిల్లలు ఏమైనాయి? పడిపోయినాయి. గెద్ద పిల్లలు పడిపోయినాయి. హల్లెలూయా. తర్వాత 1 వారం రోజుల తర్వాత ఈ గెద్ద పిల్లలు ఇంత తీసుకొస్తున్నాయంట. ఎంత మాంసము? ఇంత. ఒక్కసారి పిచ్చికి పిల్లలకి ఫ్యూజులు అవుట్. మమ్మీ, డాడీ, నువ్వు మాకు ఎంత నేర్పించావు, మాకు ఇంతే వచ్చింది. వాళ్ళేంటి, వాడు నిన్నగాక మొన్న వచ్చాడు, వాళ్ళ మమ్మీ వాళ్ళు వదిలేసిన తర్వాత కూడా నెల రోజులకు కావాల్సిన భోజనం తెచ్చుకున్నాయి. మేమేంటి రోజుకు కూడా మళ్ళీ పొద్దున టిఫిన్ అయిపోతే టిఫిన్ తెచ్చుకోవాలా, లంచ్ అయిపోతే లంచ్ తెచ్చుకోవాలా, నైట్ డిన్నర్ అయితే డిన్నర్ తెచ్చుకోవాలా. కానీ ఇదేంటి మమ్మీ, డాడీ, పక్షిరాజు ఇంత తీసుకుంది. హల్లెలూయా.
అందుకే ఆలస్యమైన దేవుడు నీకు లోకాలను, శక్తులను జయించే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలం పొందుకుంటారంట. హల్లెలూయా. అంటే ఈరోజు నూతన బలం, రేపు నూతన బలం, ఎల్లుండి నూతన బలము, ఆ తలెల్లుండి నూతన బలం, అలా శక్తిని నువ్వు పోగు చేసుకుంటూ ఉంటావు. హల్లెలూయా. ఒక్కరోజు దేవుడు నిన్ను గొప్పగా నూతన శక్తితో నింపేస్తాడు. ఆమేన్. అవేమో రోజు ధాన్యము, దీనికేమో నెల రోజులు, 10 రోజులకు కావలసిన ఫుడ్. ఇప్పుడు చెప్పండి, ఆలస్యంలో దేవుడి కొరకు ఎదురు చూడటం మంచిదా కాదా? ఎస్. అక్కడతో అయిపోలా. మళ్ళీ పిచ్చుకలు, సరే భోజనం అయిపోయింది, మళ్ళీ పిచ్చుకలన్నీ చేరినాయి అంట, పిల్లలన్నీ వచ్చినాయి అంట. పిల్లలని వచ్చినాయి, చూడు మమ్మీ అవి చూడు, వాటికి ఎగరటం కూడా రావట్లేదు అని ఎక్కిరేస్తుంది. నేను చూడు ఎంత హైట్ ఎగురుతున్నానో, చక్కగా ఎగురుతున్నాను కదా అంటుందంట. అప్పుడు ఆ గెద్ద పిల్లలు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత, మళ్ళీ ఒక వారం రోజులు అయిన తర్వాత పెద్దగా అయిపోయినాయి అంట. అవి ఎలా అయిపోయినాయి? పెద్దగా అయిపోయినాయి అంట. పెద్దగా అయిపోయిన తర్వాత పిచ్చుకలేమో భూమి కింద, ఆకాశం కింద, మేఘాల కింద తేలుతూ ఎగురుతున్నాయంట. కానీ గద్ద పిల్లలేమో మేఘాల పైన తేలుతున్నాయంట. హల్లెలూయా. అప్పుడు చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుందరు, వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారంట. హల్లెలూయా. పిచ్చుకల వలె మేఘాల కింద ఎగర్రు. హల్లెలూయా. హల్లెలూయా. గెద్దలు వలె ఆకాశము పైన ఎగురుతారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆలస్యంగా ఉంటే నువ్వు పైకి వెళ్ళవా? హల్లెలూయా. సో కాబట్టి పిచ్చుకును చూసో, కాకిని చూసో, కుందేలను చూసో నువ్వు భయపడాల్సిన అవసరం. అదే మాట ఆ సహోదరుడికి చెప్పాను. బ్రదర్, నువ్వు వాళ్ళ వీళ్ళని చూసి కృంగిపోవాల్సిన అవసరం, నీకంటూ ఒక టైం వస్తుంది. హల్లెలూయా. ఎవ్రీ లయన్ హ్యాస్ అ డే. సింహపు పిల్లలైనా లేముకుంటాయేమో, కానీ హల్లెలూయా యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎన్నటికీ కొదువ ఉండదు. హల్లెలూయా. ఎన్నటికీ లేమి వారికి కలుగుదు. ఎందుకు అంటే మన దేవుడు యూదా గోత్రపు సింహము. హల్లెలూయా. పిల్లలైనా లేముకుంటాయేమో, మనం లేముకుంటాం. అంటే దేవుడు అడవిలో సింహ పిల్లలకైనా భోజనం పెట్టకుండా ఉంటాడేమో, కానీ నీకు పోషించకుండా ఉండడు, నిన్ను స్వస్థపరచకుండా ఉండడు, నిన్ను విడిపించకుండా ఉండడు, నీకు ఉద్యోగం ఇవ్వకుండా ఉండడు, నీకు ఆ పెళ్లి చేయకుండా ఉండడు. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, సింహపు పిల్లలకైనా సరే దేవుడు కొన్ని రోజులు భోజనం పెట్టకుండా ఉంటాడేమో, కానీ నీవు దేవుడి కొరకు ఎదురు చూస్తున్నావు కదా, నీకు ఆ ఉద్యోగం ఇచ్చి తీరుతాడు, నీకు ఆ బిజినెస్ ఇచ్చి తీరుతాడు, నీకు ఆ పెళ్లి చేసి తీరుతాడు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని ఆయన బాగు చేస్తాడు. హల్లెలూయా. మరలా కుటుంబాన్ని ఆయన కడతాడు. హల్లెలూయా. జాబ్ కోసం చూస్తూ ఉన్నావు, దానికోసం వెతుకుతున్నావు, దీనికోసం వెతుకుతున్నావు, కానీ నువ్వు యెహోవా కొరకు ఎదురు చూస్తున్నావు కదా, దేవుడు నీకు ఒక్కసారి బిజినెస్ ఇచ్చేస్తాడు. హల్లెలూయా. యూ కెనాట్ ఇమాజిన్ హౌ గాడ్ వర్క్స్ ఇన్ యువర్ లైఫ్. అందుకని యెషయా గ్రంథం 55లో నా తలంపులు నీ తలంపుల కంటే ఉన్నతమైనవి. అవి ఎంత ఎత్తున్నాయంట? ఆకాశం అంత ఎత్తున్నాయి. పక్కన ఆకాశం అంత ఎత్తున్నాయంట. నువ్వెక్కడ ఆలోచిస్తున్నావు? భూమి కింద పిచ్చుకల్లాగా ఆలోచిస్తున్నావు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు మేఘాల పైన ఎగురుదురుగాక. హల్లెలూయా. పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతున్నాయంట. హల్లెలూయా. రెక్కలు చాపి ఎక్కడ ఎగురుతున్నాయి? పైకి. అంటే ఎవరైనా అక్కడ కనపడుతున్నారా? కనిపించట్లా. ఒకరోజు ఇలాగే మళ్ళీ ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత పిచ్చుకి పిల్లలు అన్నీ మళ్ళీ మీటింగ్ పెట్టినాయంట. మీటింగ్ పెట్టి, మమ్మీ డాడీ గెద్దలింటికి కనిపించట్లేదు అని అడిగినాయంట. చూసావా, మనమేమో ఇంతకాలం మనం ఎదురు చూసి ఎక్కడెక్కడ ఎగురుతున్నాం, కానీ అవి ఒక్కసారి యెహోవా మీద అవి ఆశ్రయించినాయి కాబట్టి, యెహోవా కొరకు ఎదురు చూసినాయి కాబట్టి పక్షిరాజు వల్ల పైన ఎగురుతున్నాయి. మనమేమో ఇక్కడ ఎగురుతున్నాం అని అనుకుంటూ కొన్ని రోజులు అయిపోయి రానే వచ్చేసింది. కొన్ని రోజుల తర్వాత అనుకున్నట్టుగా పెద్ద తుఫాన్ వచ్చిందంట. ఈ తుఫాన్లో చెట్లు, పిచ్చుకలు అన్నీ కొట్టుకెళ్ళిపోయినాయంట. హల్లెలూయా. అన్ని పిచ్చుకలు కొట్టుకెళ్ళిపోయినాయంట. అన్ని పక్షులన్నీ కొట్టుకెళ్ళిపోయినాయంట. కానీ ఒక్క పక్షి మాత్రమే చనిపోలా. ఒక్క పక్షి మాత్రమే ఆ తుఫాన్ని జయించి, హల్లెలూయా, తుఫానికి పైగా, హల్లెలూయా, ఆ కొండ పైగా, హల్లెలూయా, పైన ఎక్కడో కూర్చుందంట, పైన ఎక్కడో ఎగురుతుందంట. కిందన్న పక్షులన్నీ చచ్చిపోయినాయి,
పక్షిరాజు మాత్రము చావలా. యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన శక్తి, నూతన బలం పొందుకుంటాడు. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువాడు ఏం పొందుకుంటాడంట? నూతన బలం పొందుకుంటాడు. పక్షిరాజు రెక్కల చాప వెళ్తాడంట. దెర్ ఈస్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, ఎర్లీ సక్సెస్ ఈజ్ అ స్కామ్, గ్రేట్ థింగ్స్ విల్ టేక్ టైమ్. హల్లెలూయా. అంటే త్వరగా వచ్చే సక్సెస్ ఎప్పుడు కూడా ఏమవుద్దంట? త్వరగా పడిపోద్దంట. ఆలస్యంగా దేవుడి కొరకు ఎదురు చూచి వచ్చే సక్సెస్ ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఎవ్వరు కనపడవు, పైనే, మేఘాలపైనే, కొండలపైనే. హల్లెలూయా. అందరూ ఇన్ని కింద ఎత్తుకోరు, ఇంకా ఎక్కడున్నాడు వీడు? హల్లెలూయా. ఈరోజు యెహోవా కొరకు ఎదురు చూచు వారికి ఇదే గతి పట్టునుగాక. ఇలాగే నీవు ఆకాశం పైన ఎవ్వరికి కనపడకుండా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచునుగాక. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో, నేను యెహోవా కొరకు ఆశగా ఎదురు చూస్తా. అందరూ నేను యెహోవా కొరకు ఆశగా ఎదురు చూస్తా. దేవుడి కొరకు రోజు ఆశ కలిగి ఉంటా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశ కలిగినట్లు నేను నా దేవుడి కొరకు ఆశ కలిగి ఉంటా. హల్లెలూయా. దేవా నీవే నా ఆధారము, దేవా నీవే నాకు సమస్తము, దేవా నన్ను ఆదుకో అని దేవుడిని ఆశ్రయించేవారు తక్కువైపోయారు. మనుషుల మీద ఆధారపడతారు, వాళ్ళ మీద ఆధారపడతారు, వీళ్ళ మీద, ఆ మేనేజర్ మీద ఆధారపడతావు, లేకపోతే ఆ ఇంటి ఓనర్ మీద ఆధారపడతావు, లేకపోతే మీ అక్క మీద ఆధారపడతావు, తమ్ముడి మీద ఆధారపడతావు, తల్లి మీద ఆధారపడతావు, తండ్రి మీద ఆధారపడతావు. కానీ దేవుడి వాక్యం సెలవిస్తుంది,